జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక మంత్రి జీఎస్టీ సంస్కరణలను సంతోషంగా అంగీకరించారు. తను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే. అయినా ఎందుకు అంగీకరించారంటే జీఎస్టీ సంస్కరణలను అడ్డుకోవడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇన్ని రకాల స్లాబులు లేకుండా మొత్తం 18% ట్యాక్స్ విధించండి అని డిమాండ్ చేశారు. అంటే లగ్జరీ కార్లు, మెర్సిడీస్ బెంజ్, BMW, సిగరెట్లు, ఆల్కహాల్ దగ్గర నుంచి పేద ప్రజలు తినే బియ్యం, పాలు, గోధుమలు, మెడిసిన్తో సహా అన్నిటి మీద ఒకే ట్యాక్స్ ఉండాలని డిమాండ్ చేశారు. అతని ఆలోచన ఎలా ఉందంటే విలాసవంతమైన వస్తువులను ఉచితంగా అందించి బ్రతకడానికి అవసరమైన పాలు, బియ్యం, పప్పులు, ఉప్పుల మీద ట్యాక్స్ విధించినట్టుంది. నిత్యావసర వస్తువుల్ని 5% నుంచి 0 చేసి సాధారణ వస్తువుల్ని 12% నుంచి 5%కు తీసుకొచ్చి లగ్జరీ వస్తువులపై 40% ట్యాక్స్ విధించింది కేంద్రం. లగ్జరీ కార్లు కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? లగ్జరీ జీవితాన్ని గడిపేవాళ్ళు ఎంతమంది ఉంటారు? లగ్జరీ కారు కొంటున్నారంటే ట్యాక్స్ కట్టగలిగే శక్తి ఉన్నట్టే. అలాంటి వస్తువుల మీద ట్యాక్స్ విధించడం తప్పులేదు. కానీ ఉప్పు, పప్పు, పాలు, బియ్యం ఇలాంటి వాటి మీద ట్యాక్స్ వేసి సామాన్యుడి మీద పన్ను భారం పెంచకూడదనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులుగా కుదించింది. తద్వారా వస్తువుల రేట్లు తగ్గుతాయి. పేదవారు సంతోషంగా కావలసిన వస్తువులు కొనుక్కుంటారు.